సుగ్రీవోపాఖ్యానంలో రహస్యం ఇక్కడుంది. అందుకని అన్ని శ్లోకాల్లోనూ కూడా నువ్వు ధర్మమును విడిచిపెట్టావు, నువ్వు ధర్మార్థములను విడిచిపెట్టావు, కామం పట్టుకున్నావు, ధర్మార్థములను విడిచిపెట్టావు, కామం పట్టుకున్నావు. ఇతను కామానికి వశుడైపోయాడు, అలిసిపోయాడు, తృప్తి చెందలేదు. తార అలా అంటుంటుంది. ఏమిటి దీని రహస్యం అంటే, కోరిక తీర్చుకుంటూ ఉండడం, వాసనా బలాన్ని పెంచుకుంటూ ఉండడం. అది మళ్ళీ 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మార్చి 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 గుర్తుపెట్టుకుని అడుగుతూ ఉంటుంది. అది పట్రా, ఆ రోజు వచ్చేసావు, అది పట్రా, ఇచ్చేసావు, ఇది పట్రా. ఆయన ఎవడో బందరు ఎడుతున్నాడు. ఏమంటే బందర్లో మిఠాయి ఉంటుంది, తెచ్చి పెడుదురు. ఆయన ఎవరో తిరుపతి వెళ్తున్నాడు. ఏమంటే వెంకటాచలం పెడుతున్నారు, నా నమస్కారం స్వామికి చెప్పండి అండవు. 5 రూపాయలు ఇచ్చి నాకు లడ్డు తెచ్చి పెడుదురు అంటాడు. అది విచిత్రం. లడ్డు తెచ్చాక పూర్వం అండి జీడిపప్పు ఎంత, నీ మోహం జీడిపప్పు కోసమా నీకు తిరుపతి ప్రసాదం? అది ఈశ్వరానుగ్రహం, దాంట్లో జీడిపప్పు నీకెందుకు? కాబట్టి ఏమైపోతుందంటే కామమునందు నిలబడిపోతే వాసన కింద మారిపోతుంది. మళ్ళీతే 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 మీరు తీర్చలేదనుకోండి కోపం కింద మారుతుంది. రెండిటి వల్ల భ్రష్టుడే అయిపోతూ ఉంటాడు. మరి ఎలా తప్పించుకోవడం? ఇక్కడే అర్థము ధర్మము పక్కన చేరుతాయి. అందుకే కామము నుండి తప్పుకుందామని మీరు శరీరానికి కదలికను ఆపారనుకోండి, మనసు దానికి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు దీంతో అనుభవించలేదండి, అది లోపల నుంచి అనుభవిస్తాం. మనసుతో చేసిన పాపమైనా శరీరంతో చేసిన పాపమైనా ఒకటే. తను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. ఏకాదశి నాడు సాయంకాలం నుంచే రేపు ఏం వండుకుందామే, కొబ్బరికూరు శనగపప్పు, రేపు ఎలాగో కొబ్బరికాయ కొడతాను కదా, కొబ్బరికూరు శనగపప్పు వేసుకుందామా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుందామా అన్నాడు అనుకోండి, ఇంకే ఉపవాసం కదా. కాబట్టి కోపం మీరు శరీరాన్ని కదపకపోయినా మనసు కదిలిపోయి అనుభవించేస్తుంటుంది. అది ఎప్పుడూ తిరుగుతుంది చెంచల చిత్తం. ఇప్పుడు ఏం చేయమందో తెలుసా అండి శాస్త్రం? నువ్వు దాన్ని అలా ఉంచకో, ఉంచితే కదా నీకు ఇబ్బంది. ఈశ్వరుడి వైపు చెయ్యగలిగినటువంటి పుణ్యకార్యముల వైపుకి దాన్ని అలవాటుగా తిప్పు అంది. అంటే ఇప్పుడు లేవగానే పొద్దున్న సంధ్యావందనం చెయ్యి, మీరు దానికి అలవాటు చేశారనుకోండి, కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తున్నా తెలుసా? మీరు సంధ్యావందనం చేయకుండా టీవీ చూస్తున్నారు. అమ్మో సంధ్యావందనం చేయాలి కదా, సంధ్యావందనం చేయాలి కదా, వాడు అలా నోరు వేసుకుని ఓ అరిచాడు కదా 42 రోజులు అని జ్ఞాపకం చేస్తుంది. అదే జ్ఞాపకం చేస్తుంది. ఏనుగు అంత గొప్పదై తనని కట్టేటటువంటి ఇనప గొలుసు తానే అందించినట్టు తనే జ్ఞాపకం చేస్తుంది. ఎవరే సంధ్యావందనం చేయాలి కదరా, మళ్ళీ ఈ టీవీ అవి చూస్తూ అలవాటు అయిపోయింది మనకి, ఒక్క 20 నిమిషాలు సంధ్యావందనం చేసేసుకొచ్చి విందువు కానీ ఏం పర్వాలేదు. వాళ్ళు ఏముంది అలా చెప్తూనే ఉంటారు, చూపిస్తూనే ఉంటారు. అదేం పెద్ద చూపించక ఒకసారి చెప్పి అయిపోయిందనే వాళ్ళు ఏం కాదు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూపిస్తారు, మళ్ళీ వద్దు కానీ లేరా అని అదే మళ్ళీ నచ్చ చెప్పి మిమ్మల్ని పూజాగృహంలోకి తీసుకెడుతుంది. ఒకసారి అలవాటు చేస్తే ఎడుతుంది. సమాజ ప్రయోజనం వైపుకి మీరు తిప్పారనుకోండి, పునఃపునః పూనిక దాని మీదకి వెడుతుంది. అందువల్ల ధన్యాత్ముడవుతాడండి. ఒక మనిషి మహామనీషి అయి యశోశరీరుడై అంత గొప్పగా తన తర్వాత కొన్ని తరాలకి కావలసినంత పుణ్యాన్ని తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్కడు అంత ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టి వెళ్ళిపోతుంటాడు ఈశ్వర కైంకర్యం చేసేసి. ఎక్కడితో తెలుసా అండి ఇది? కామమును ధర్మబద్ధం చేసి, అర్థాన్ని ధర్మబద్ధం చేసి, ఇటువైపు ఉత్సాహాన్ని అటువైపుకి తిప్పుతాడు, ఈశ్వరుడు పూనిక వైపుకి తిప్పుతాడు. ఇప్పుడు సరే, ఇప్పుడు తిప్పావు, ఏదో సంధ్యావందనం చేసుకోవడం, రోజు గజేంద్రమోక్షణం పారాయణం చేసుకోవడం, లేకపోతే ఏదో ఖాళీ. ఏమంటే మరి ఇవన్నీ చేసుకుంటుంటే మా ఉద్యోగాలు, నిన్ను ఉద్యోగం మానేయమని ఎవరూ చెప్పలేదు. నీకు ఆఫీసులో కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఏదో వాడిని వీడిని పిలవకు, డెస్క్లోంచి తీసి 11 మాటలు శ్రీరామ 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 రాసి ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు. అలవాటు చేయి నాలుగుకి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నిద్ర లేచావు, ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తు కశోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం అని అమ్మవారిని స్మరించడం అలవాటు చేయి. స్మరణ, అందుకే దీనికి స్మరుడు అని పేరు. మన్మథ స్మరణములకు లొంగితే పతనం, ఈశ్వర స్మరణములకు లొంగితే ఉన్నతి. కాబట్టి ఇప్పుడు మనస్సుని తిప్పాలి. తిప్పడం ఒక్కటి అలవాటైతే నువ్వేం చేస్తున్నా దోషం రాదు. ఇది ఇప్పుడు చేసేసిన పాపం ఏమైంది? నువ్వు చేసేసిన పాపాన్ని తీయడానికి వాడున్నాడు కాబట్టే వాడికో బిరుదుంది పతితపావనుడు అని. లేకపోతే ఆ బిరుదు ఎక్కడిది?
ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఉద్ధరించాడు కాబట్టే కదండి ఆయనకి పతితపావనుడని బిరుదు. ఉద్ధరించని వాడైతే ఆ బిరుదు ఎందుకు? దాశరథి రంగాచార్య గారు దెప్పి పొడిచాడు. ఏ కలవారినే కాని కాపాడలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా. నిరుపేద మొరలేవి కనలేని నాడు స్వామి ఏదో ఏంటి దీనరక్షకుడన్న బిరుదేలనమ్మ అడగవే మాయమ్మ అనురాగవల్లి. ఎప్పుడు నడిరే ఈ ఏజాములో స్వామి నిరుచేర దిగివచ్చును అంటాడు ఆయన. నేను అడగనమ్మా, నువ్వు అడుగు. రాత్రి వస్తాడుగా, వచ్చినప్పుడు అడుగు. ఏమి డబ్బున్న వాళ్ళకి కన ఉపకారం చేయడా? 7 శిఖరాలు నేనొడువలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, దర్శించి కానుకలు అర్పించలేను. అటువంటప్పుడు ఏమీ చెయ్యలేని నా మొర వినిపించుకోకపోతే కలవారినే కాని కరుణించలేడా? అటువంటప్పుడు ఇంకా ఆయనకి స్వామి అందరినీ బ్రోచేటటువంటి వాడు అన్న బిరుదెందుకమ్మా ఆయనకి? కాబట్టి పతితపావనుడు అన్నవాడి పేరు ఇప్పుడు. నువ్వు మార్పు చెందడానికి సిద్ధంగా ఉంటే నువ్వు చేసిన తప్పుల్ని ఆయన క్షమిస్తాడు. కాబట్టి సుగ్రీవుడు ధర్మార్థములను మర్చిపోయి కామంలో ఉండిపోయాడు. ఇప్పుడు తప్పు తెలుసుకుని క్షమించమని రాముడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఒక్క మాట అన్నాడండి, కౌగిలించుకున్నాడు. ఇది పతితపావనుడు అన్న మాటకి గుర్తు. ఇది చదువుకోవడం ఎందుకంటే సుగ్రీవుడి కోసమని మీరు అనుకోకండి. మనం ఎలా మార్చుకోవాలో జీవితాన్ని, దేనివల్ల చేసిన పాపములు పోయి మనం జీవితాన్ని అభ్యున్నతి పదం వైపుకు తీసుకువెళ్ళగలమో నేర్పడం ఈ ఆఖ్యానము యొక్క ప్రయోజనం. దాన్ని మీరు అలా స్వీకరిస్తే మన మనుష్య జన్మకి ఒక ప్రయోజనాన్ని రామాయణం కల్పించగలుగుతుంది. కాబట్టి చూడండి, ఇదే త్యాగరాజస్వామి వారు ఒక మాట అంటారు, బంటురీతి కొలు వియ్యవయ్య రామ. అది చాలా చిన్న కీర్తన అండి, చాలా చిన్న కీర్తన. కానీ దానికున్నంత శక్తి అత్యద్భుతం. ఆ కీర్తన యొక్క వైభవం అర్థమైంది అని గుర్తేమిటో తెలుసా అండి? ఆ కీర్తన చేసేటటువంటి వ్యక్తి ఒక చోట ఆగిపోతారు. ఎక్కడ ఆగిపోతారంటే, రామభక్తుడని అన్న చోట రామ రామ శ్రీరామ జయ రామ రామ్ రామ్ సీతారాం అంటూ అక్కడికి తీసుకొచ్చి రామనామాన్ని పెంచేస్తారు కీర్తనలో. అంటే ఆయనకి కీర్తన అనుభవంలోకి వచ్చింది బాగానని గుర్తు. మొన్న సీతారామ కళ్యాణానికి వచ్చారు పెద్దాడు సూర్యకుమారి గారు. ఆ తల్లి ఈ కీర్తన చేసేటప్పుడు ఎంత పరవశించి పాడారో, ఎంతసేపు పాడారో చూడండి. అది అనుభవించి కీర్తన చేయడం అంటే. బంటురీతి కొలు వియ్యవయ్య రామ, తుంట వింటివాని మొదలైన మదాదుల కొట్టి నేలకూల చేయు, ఆ మన్మథ బాణములకు గురి అయిపోయి కామమునకు నేను వశుడనైపోకుండా నిజ రోమాంచమును ఘన కంచుకమును. ఆ రామనామం వినేటప్పటికి, రామ కథ వినేటప్పటికి, రామ కార్యం అనేటప్పటికి నా వెంట్రుకలు నిక్కబొడుచుకునేటటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వవా రామ. నా జన్మలో ఎప్పుడు నీ పేరు చెప్తే వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఆనందించినటువంటి క్షణం అన్నది ఇన్నేళ్లు బతికాను, ఒక్కసారి నేను అలా పరవశించింది లేదు. ఎందుకు నా జన్మ? ఇంకా ఎప్పుడు పరవశించాను? ఈశ్వరుడి గురించి ఆలోచించినప్పుడు అబ్బా 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 అని పటికి బెల్లం తిన్న నోటి వెంట వచ్చిన తీపిలా ఈశ్వరుడి గురించి స్మరించేటప్పటికి ఒంటి మీద నాకు పులకరింతలు వచ్చాయా ఎప్పుడైనా? ఈశ్వరా, నాకు ఆ రోమాంచం అనేటటువంటి కవచాన్ని ఈ తండ్రి. రామభక్తుడనే ముద్ర బిళ్ళయు. మీరు చూస్తుంటారు, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు పెద్ద పెద్ద అధికారుల దగ్గర ఉంటుంటారు కొంతమంది సేవకులు. వారు అడ్డంగా ఒక ఇది వేసుకుని అదొక చిహ్నం, ఇక్కడ ఒక పెద్ద బిళ్ళ ఒకటి ఉంటుంది. ఆయన్ని చూడగానే ఆయన ఎవరిని అనుసరిస్తున్నాడో ఆయన పెద్ద అధికారిని గుర్తు. ఈయన్ని బట్టి ఆయన అధికారం తెలుస్తుంది. రామ, నాకేం కావాలో తెలుసా? రామభక్తుడనే ముద్ర బిళ్ళ కావాలి. నేను నీకు సేవకుణ్ణి కాబట్టి నాకు ఆ రామభక్తుడనేటటువంటి ముద్ర బిళ్ళ చాలు, నాకు ఇంకేం వద్దు. ఈయన అంతటివాడు, ఈయన ఇంతటివాడు, లేనిపోని బిరుదునామాలు అలాంటివన్నీ నాకెప్పుడు వద్దు రామ. మరి ఏమంటే అక్కడక్కడ బిరుదునామాలు కనపడుతున్నాయి పేర్ల దగ్గర అంటే అవి ఎవరో పెట్టుకుని గుర్తుపెట్టుకున్నారు, నేను గుర్తుపెట్టుకోలేదు, నా తప్పు కాదు. కాబట్టి రామభక్తుడనే ముద్ర బిళ్ళయు, రామభక్తుడన్న ముద్ర బిళ్ళ నాకు చాలు. ఆయన్ని సేవించకుండా ఉండలేక సేవించగలిగితే చాలు, నా జన్మకి ఇంకేం వద్దు రామ. కాబట్టి రామనామం అనే వరఖడ్గమిడి, నాకు రామనామం అనేటటువంటి వరఖడ్గమి. ఇక్కడే ఈ కీర్తన దగ్గర ఇక్కడ ఏం చేస్తారంటే, రామనామనే అన్న చోట రామ్ రామ సీతారాం రామ్ రామ్ అంటూ ఆ నామం అలా వెళ్ళిపోయి బాగా తారస్థాయికి వెళ్ళిపోయి
పరవశించిపోయి ఆ కీర్తన చేసేవారు సభ అంతా కూడా ఊగిపోతుంది. మహాతల్లి సుబ్బలక్ష్మి గారు కూడా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా ఎంత గొప్పగా కీర్తన చేశారో ఈ కీర్తనని. త్యాగరాజస్వామి ఇచ్చినటువంటి అత్యద్భుత కీర్తన, సద్గురువు మహానుభావుడు. కాబట్టి రామనామం అనే వరఖడ్గమిడి రాజిల్లునయా, నాకు అవి చాలయ్యా రామా, నాకు ఇంకేం వద్దు, నాకు ఇవి ఇవ్వవా అని అడుగుతారు. ఇవి ఇవ్వమని మీరు అడిగిన ఉత్తర క్షణంలో పతితపావనుడు మీ పాపములను కాల్చేశాడని గుర్తు. ఇది అడగడం, మనస్ఫూర్తిగా అడగడం మీకు చేత కావాలి. మీరు రాముడి సొత్తు అయినప్పుడు రాముడికి తెలియదండి మీకేం కావాలో చూసుకోవడం. నా స్కూటరు శుభ్రంగా మట్టి పట్టేసి ఉందనుకోండి, ఓ దిక్కుమాల స్కూటరా, రామాయణ కథ మాకు చెప్పిన కోటేశ్వరరావు గారు ఎక్కుతారు, అదేంటి అలా ఉన్నావు, శుభ్రంగా స్నానం చెయ్యొద్దా అని స్కూటర్ని అంటారా? అదేంటండి కోటేశ్వరరావు స్కూటర్ శుభ్రంగా ఉంచుకోపోయారా అని నన్ను అంటారు. నేను రామభక్తుణ్ణి అయిపోతే నన్ను జాగ్రత్తగా ఉంచుకోవడం రాముడి ఆయన కర్తవ్యం. ఇక నా ప్రమేయం ఏమి ఉండదు. రామ 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 అంటూ రామభక్తుణ్ణి, రామభక్తుడనే ముద్రబిళ్ళ ఒక్కటి కోరుకుని ఆయన అనుగ్రహించాడా, ఇక నాకేం కావాలో నా స్వామి చూసుకుంటాడు. నాకు ఇది కావాలని నేను అడగక్కర్లేదు, నాకు ఇది ఉంటే బాగుండని నేను ఆలోచించక్కర్లేదు. నాకేమేం కావాలో అవన్నీ నా స్వామి నాకు సమకూర్చి పెడతారు. ఈ ధైర్యం నీకు వచ్చేస్తుంది. ఇది రావడం చాలా గొప్ప విషయం. ఇది కీర్తన చేయడం కాదు, జీర్ణం కావాలి. అందుకే త్యాగరాజస్వామి వారు దక్షిణ దేశం ఒకసారి వెళ్ళిపోతుంటే ఏమైనా ఇస్తే ఆయన పుచ్చుకోరు అన్న మాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాకు ఏది లేదని నేను పుచ్చుకోనన్న భావన అయింది. కాబట్టి ఆయన ఏం పుచ్చుకోరండి అంటే మరి ఏం చేస్తారు? సీతారామ కళ్యాణం చేస్తారు ఏడాదికోసారి చాలా వైభవంగా. పోన్లేండి సీతారామ కళ్యాణానికి ఉపయోగించమని త్యాగరాజస్వామి వారికి ఇవ్వకుండా త్యాగరాజస్వామి వారి శిష్యుడికి ఇచ్చాడు జమీందారు గారు బంగారు నాణేలు. అవి ఆయన ఏం చేశాడంటే గురువు గారికి చెప్తే ఏమైనా అంటారేమో, పాపం సీతారామ కళ్యాణానికి అంత కష్టపడుతున్నారు గురువు గారిని ఓ బొంత కింద పెట్టారు. స్వామివారు ఉన్న పల్లకి బొంత కింద. త్యాగరాజస్వామి వారు ఎక్కడికెడితే అక్కడికి ఎడుతుండేవి వెళ్ళే మూర్తులు, విగ్రహాలు అనకండి. విగ్రహాలని మీరు అనగానే పోయిందంతే పూజ. స్వామి ఉన్నాడంటేనే పూజ. కాబట్టి ఆయన వెంట వెళ్ళేవారు సీతారామ లక్ష్మణులు. దొంగలు తరువుకు వస్తున్నారు, బాటసారుల్ని పారిపోతున్నారు. ఏమంటే దారి దొంగలు వచ్చారండి అన్నారు. అంటే త్యాగరాజస్వామి వారు అన్నారు, మన దగ్గరే ఉంది, భయం ఎందుకు మనకి, పదండి అన్నారు. అంటే శిష్యుడు అన్నాడు, లేదులేండి మన దగ్గర ఉంది అన్నాడు. ఏముంది అన్నారు ఆయన. బంగారు నాణ్యాలు ఉన్నాయన్నాడు. ఎక్కడికని అడిగారు. జమీందారు ఇచ్చాడు. ఎందుకు తీసుకున్నామని అడిగారు. మీకోసమని తీసుకోలేదు, రాముడి కోసం తీసుకున్నానన్నాడు. అయితే నాది కాదుగా అన్నారు. మీది కాదని. రాముడిది కదా, రాముడిది, ఆయన చూసుకుంటాడు ఆయన సొత్తు, నీకెందుకు నాకెందుకు ఉపాధన్నారు. ఇప్పుడు పల్లకి వెళ్ళిపోతోంది. దొంగలు రాని వచ్చి వాళ్ళు త్యాగరాజస్వామి వారిని చూసేటప్పటికీ వింటినారిని ఆకర్ణాంతం లాగి పట్టుకున్నటువంటి రామలక్ష్మణులు కనపడ్డారు. వాళ్ళు చూడగానే పారిపోయారు. పారిపోయిన దొంగలకు ఏమైందో తెలుసా అండి? పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఊరే బాణం వేసి చంపేశాడు కానీ అంత అందంగా ఉన్నాడు ఏంట్రా, మళ్ళీ చూద్దామని మళ్ళీ వచ్చారు. మళ్ళీ అలాగే కనపడ్డాడు. మళ్ళీ పారిపోయారు. వాళ్ళకి చూసి రాత్రంతా వాళ్ళు అనుకున్నారు, రే ఏమి ఈ పనికి మాలిన దొంగతనాలరా, అలాంటి ఆయన్ని కాపలా కాస్తున్నారే ఆ ఇద్దరు ఎవరోను, మనం కూడా ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయనతో చేరిపోదానరా, రోజు వాళ్ళని చూడొచ్చు అనుకున్నారు. అని త్యాగరాజస్వామి వారి కాళ్ళ మీద పడి మీతో వచ్చేస్తా ఉన్నారు. ఇంత మార్పు ఎందుకు వచ్చిందన్నారు ఆయన. ఏం లేదు, ఇద్దరిని చూస్తున్నాం, నిన్న నుంచి ఇలా ఆకర్ణాంతం వింటినారి లాగి పట్టుకున్నారు. అబ్బో ఏమి అందమో ఇద్దరిదిని, ఇక్కడే నించున్నారు, అందుకే మీతో వచ్చేస్తున్నా ఉన్నారు. అంటే త్యాగరాజస్వామి అన్నారు, మీరు భాగ్యవంతులు రా, మీకైంది దర్శనం, నాకు అవలేదని ఇచ్చారు ఆయన. అంటే రామభక్తుడనే ముద్రబిళ్ళయు త్రికరణ శుద్ధిగా రాముణ్ణి నమ్మితే మీకేం కావాలో రామచంద్రమూర్తి చూస్తూ ఉంటారు. ఇది నాకు ఇవ్వా రామ అని అడిగారు త్యాగరాజస్వామి. కాబట్టి పతితపావనుడు అన్న మాటని మీరు సక్రమంగా అర్థం చేసుకుంటే అదే పనిగా పాపం చేయడం ఆయన కాల్చడం అనుకోకూడదు. మీరు మారితే మీ పాపాన్ని ఆయన కాలుస్తాడు. లేకపోతే ఈశ్వరుడు అన్నవాడు ఉండి ప్రయోజనం ఏమైపోతుందండి సమాజంలో? ఇంకా మార్పు చెందిన వాడికి పాపం వెంటొస్తుంది అంటే వాడు ఎందుకు మారుతాడు చెప్పండి అసలు నాకు? లేదు, మీరు ఎంత పాపం చేసినా ఈశ్వరుడు క్షమిస్తూనే ఉంటాడు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుంది? అది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. నువ్వు ఎంత పాపమైనా చెయ్యి, స్వామి క్షమిస్తాడన్నారు. నువ్వు ఎంత పాపమైనా చెయ్యి, మారినా ఈశ్వరుడు క్షమించకుండా ఉంటాడన్నారు.
నువ్వు మారు క్షమిస్తాడు, నువ్వు మారకుండా ఉంటే మాత్రం నిన్ను క్షమించడు, నువ్వు అనుభవించవలసి ఉంటుందంటారు. కాబట్టి మనిషిగా బతకడానికి కావలసిన రాసమార్గం చెప్పగలిగినటువంటి ఋషిప్రోక్తమైన చాలా గొప్ప, ఎప్పుడు పుట్టిందో తెలియనటువంటి అత్యద్భుతమైన ధర్మం అంటూ ఏదైనా ఉంటే లోకంలో సనాతన ధర్మం ఒక్కటే. అటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు, ఆ ధర్మాన్ని ఆవిష్కరించిన రామచంద్రమూర్తి కథ రామాయణాన్ని చెప్పుకున్నందుకు, విన్నందుకు మనం పొంగిపోవాలి. కాబట్టి ఇప్పుడు అనేక మంది వానరులు బయలుదేరి వచ్చేశారు. ఈ వచ్చేసినటువంటి వానరులందరూ కూడా ఎంతమంది ఉన్నారు అని అడిగారు. శంకువు, అర్బుదము, మధ్యము, అంతము, సముద్రము, పరార్థము, ఈ సంఖ్యల్లో చెప్తా ఉన్నారు. అంటే ఏదో 1,00,00,000, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,00,000 కోట్లు, ఏదో అంతవరకు చెప్పచ్చేమో. ఇంకా ఎన్ని సున్నలు ఒకటి పక్కన పెడితే చెప్పచ్చు అన్నది సాధ్యం కానప్పుడు ఈ పదాలు వాడతారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ వచ్చినటువంటి వానర సైన్యం ఎంత సైన్యం వచ్చేసిందంటే, వానరులు, భల్లూకములు, ఇవన్నీ ఎన్ని కోటాను కోట్లు, అవి ఇంకా లెక్కకి చెప్పడం సాధ్యం కాదు. సుగ్రీవాజ్ఞకు వచ్చేశారు. ఇంతమంది వస్తే ఏమైంది? ఏతస్మిన్నంతరే చైవ రజస్సమభివర్తత ఉష్ణాం తీవ్రాం సహస్రాంశో ఛాదయత్ గగనే ప్రభాం దిశ పర్యాకులాశ్చాసన్ రజసా తేనమూర్ఛత చిచాలత మహీసర్వా సశైల వనకానన. ఇన్ని కోట్ల మంది వానరులు రావడం ఏమిటి? రామచంద్రమూర్తి యొక్క మనసు చల్లబడింది. ఇంకా సీతాన్వేషణం జరుగుతుంది. నేను రామకార్యం చేస్తున్నాను, నన్ను రాముడు మన్నించాడు, సుగ్రీవుడి మనసు చల్లబడింది. రాముడు సంతోషంగా ఉన్నాడు, లక్ష్మణమూర్తి మనసు చల్లబడింది. రామకార్యం మీద పెడుతున్నాం, వానరులందరిలో సంతోషంగా ఉంది. ఇంతమంది సంతోషాన్ని ఉద్దీపనం చేస్తూ ఇన్ని కోట్ల మంది వానరులు వస్తే భూమి మీద పరాగం అంతా పైకి లేచిపోయిందిట. పెద్ద వాయువు వచ్చి ఆకులన్నీ ఎగిరిపోయి చెట్ల మించి వచ్చి ఆ నేల మీద పడిపోయిట. సూర్యుడు ఒక్కసారి కప్పబడి పెద్ద నల్లటి మేఘాలు వచ్చి కప్పేశాయా అన్నట్టుగా చీకట్లు ఆవరించాయిట. ఒక్కసారి ఉరుములు ఉరిమేయా అన్నట్లుగా ఈ కోతులన్నీ కిచకిచరామములు చేసేయట. పెద్ద వర్షధారలు పడుతున్నాయా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా సంతోషంతో కిచకిచలాడుతున్నారట. ఇంతమంది మనసులో ఉన్న సంతోషధారలే వర్షధారలై భూమి, ఆకాశం అన్నీ చల్లపడిపోయినటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం రామాయణంలో కిష్కింధకాండలో వానరులందరూ వచ్చినటువంటి సందర్భం. అక్కడ తప్ప ఆపకూడదు నిన్న ఉపన్యాసం. ఎందుకంటే లక్ష్మణ కోపం ఉపశాంతి పొంది ఆయన సుగ్రీవుడు రాముని చేత మన్నింపబడ్డాడు, పతితపావనుడై ఆనందించాడని. నిన్నను ఆ ఘట్టాన్ని, కీలక ఘట్టాన్ని చేరుకునేటప్పటికీ అది రామానుగ్రహం. అంటే నిన్న ఆ వాతావరణంలోనే రామాయణం చెప్పుకోవాలి. కానీ మీరు సరిగ్గా వినగలిగారో వినలేకపోయారో, ఏదో చెప్పానని చెప్పేశానో వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పగలిగానో లేదో అన్న బాధతో మళ్ళీ ఇవాళ నేను మీకు చెప్పాను తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశ్యం కాదు. ఒకవేళ నేను మళ్ళీ చెప్పడం వల్ల మీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే నేను క్షమింపబడదను కాక. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళు శతవలి 10,000 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చాడు. సుషేణుడు పెక్కు 1,000 కోట్ల మందితో వచ్చాడు. రుమ తండ్రి 1,000 కోట్ల మందితో వచ్చాడు. కేసరి 1,000 కొలది వానర సైనికులతో వచ్చాడు. ధూమ్రుడనే భల్లూక నాయకుడు 2,000 కోట్ల భల్లూకములను తీసుకొచ్చాడు. పనసుడు అనబడేటటువంటి వానర యోధుడు భయంకరాకారులైన 3 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చాడు. నీలుడు 10 కోట్ల మంది వానరులతో కలిసి వచ్చాడు. గవయుడు కొన్ని 5 కోట్ల మంది వానరులతో వచ్చాడు. దదీముకుడు 1,000 కోట్ల మందితో వచ్చాడు. మైందుడు, ద్వివిధుడు అనేటటువంటి బలాఢ్యులు ఒక్కొక్కరు 1,000 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చారు. గజుడు 3 కోట్ల మందితో వచ్చాడు. జాంబవంతుడు మిక్కిలి తేజస్వి మహానుభావుడు, బ్రహ్మగారు ఆవలిస్తే పుట్టినటువంటి వాడు, 10 కోట్ల మంది భల్లూకములను తీసుకుని వచ్చాడు. రుమన్వంతుడు 100 కోట్ల మంది అనుచరులతో వచ్చాడు. గంధమాదనుడు కోటాను కోట్ల వీరుల్ని తీసుకుని వచ్చాడు. అంగదుడు తన తండ్రి వాలిలా 1000 పద్మములు 100 శంకువులు అనబడేటటువంటి సంఖ్యతో కలిగిన వానరులతో వచ్చాడు. తారుడు 5 కోట్ల మందితో వచ్చాడు. ఇంద్రజానువు 11 కోట్ల మందితో వచ్చాడు. నలుడు వృక్షముల మీద మాత్రమే నివసించేటటువంటి వానరములు కొన్ని కోట్ల మందితో వచ్చాడు. దధిముఖుడు 10
కోట్ల మంది వానరులతో వచ్చాడు. శరభుడు, కుముదుడు, వహ్ని, రమ్ముడు, ఇంకా ఎంతమంది వానరులో, ఎన్ని వేల కోట్ల వానరాలో, చెట్లు, పర్వతాలు, శిఖరాలు, నదులు, భూమి, అరణ్యములు అన్నీ వానరములతో నిండిపోయాయి. ఇన్ని వేల కోట్ల వానరములతో నిండిపోతే అకస్మాత్తుగా చీకటైపోయినట్టుగా అయిపోయింది వాతావరణం. అప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తి పాదములకు నమస్కరించి అన్నాడు, జ్ఞాయత, ఇప్పుడు స్వామి ఈ సైన్యమంతా నీ అధీనంలో ఉంది. వీళ్ళు ఏం చెయ్యాలో, ఏ కార్యాన్ని నిర్వహించాలో నువ్వు శాసించు అన్నాడు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, జ్ఞాయతాం మమ వైదేహి ఇది జీవతి వా నవా సచ దేశో మహాప్రాజ్ఞ యస్మిన్ వసతి రావణ అధిగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ ప్రాప్త కాలం విధాస్యామి తస్మిన్ కాలే సహత్వయ. ఇప్పుడు మనం మొట్టమొదట చెయ్యవలసినటువంటి పని సీతమ్మ తల్లి ప్రాణములతో ఉన్నదా లేదా ఇది తెలుసుకోవాలి. 2, ఒకవేళ ఆమె ప్రాణములతో ఉంటే రావణాసురుడు అనబడేటటువంటి దుష్టరాక్షసుని యొక్క నివాస స్థానం ఏది, ఇది కనిపెట్టాలి. ఈ 2 కనిపెడితే తర్వాత నేను సుగ్రీవుడితో సంప్రదించి మిగిలిన కార్యాన్ని రూపకల్పన చేస్తాను. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. పెద్దలు చెప్పిన మాటని యథాతథంగా గుర్తుపెట్టుకుంటారు కొంతమంది, సరిగ్గా వినకుండా హడావిడిలో ఉంటారు కొంతమంది. ఈ మాట గుర్తుపెట్టుకున్నది హనుమ ఒక్కరే, మిగిలిన వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు. దానివల్ల ఏం జరిగింది అన్నది మీకు సుందరకాండ చివరిలో తెలుస్తుంది. అక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోండి, అక్కడ వస్తుంది మళ్ళీ. కాబట్టి నేను సుగ్రీవుడితో కలిసి నిర్ణయం చేస్తాను. కాబట్టి ఇప్పుడు మీ పని మాత్రం ఒకటే, సీతమ్మని అన్వేషించి ఆమె జాడ కనిపెట్టడం, రావణాసురుడు ఎక్కడ ఉంటాడో అతని యొక్క నివాస స్థానాన్ని, ఆయన యొక్క బలాన్ని కనిపెట్టడం. ఈ మాట చెప్పిన తరువాత సుగ్రీవుడు తూర్పు దిక్కుకు వెళ్ళి అన్వేషించవలసినటువంటి కొన్ని వేల వానరములకు వినతుడు అనేటటువంటి గొప్ప వానరాన్ని నాయకుణ్ణి చేసి ఆయన్ని పిలిచి చెప్తున్నాడు, తూర్పు దిక్కున ఎక్కడెక్కడ వెతకాలో చెప్తున్నాడు. రామాయణం ఒక గొప్ప భౌగోళిక శాస్త్రం. దీని మీద ఇంచుమించు పరిశోధనలే చేశారండి చాలామంది. రామాయణంలో ఈ దిక్కులను చెప్పినటువంటి ప్రదేశాలన్నీ ఇప్పుడు ఏ ఏ పేర్లతో ఉన్నాయి. చిత్రం ఏమిటంటే ఆంధ్రదేశం గోదావరి నదితో సహా చెప్పాడు సుగ్రీవుడు ఆ రోజున. తూర్పు దిక్కుగా వెళ్ళే వినతుడితో అన్నాడు, మీరు ఇక్కడి నుంచి తూర్పు దిక్కుకు బయలుదేరాలి. గంగ, సరయు, కౌశికి, యమునగిరి, సరస్వతి, సింధు, శోణ మొదలైనటువంటి నదులు, వాటి తీరములలో ఉండేటటువంటి ప్రాంతములనన్నింటినీ అన్వేషించాలి. కాలామహి మున్నగు నదీ తీరములన్నీ వెతకాలి. బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల, మగధ, పుండ్ర, అంగ దేశములలో ఉండేటటువంటి పట్టణాలని, జనపదాలని వెతకాలి. వెండి గనులు కలిగినటువంటి ప్రదేశాలు అక్కడ ఉన్నాయి, ఆ గనులన్నింటిలోనూ వెతకాలి. సముద్రములలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మందరాచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్నటువంటి జనుల యొక్క ఇళ్ళు, ఇవన్నీ వెతకాలి. అక్కడ కొంతమందికి చెవులుండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి, కొంతమంది జుత్తు చెవుల వరకు పడుంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైనటువంటి వాళ్ళు, నరభక్షకులు. వాళ్ళు నీటిలో ఉంటారు. మీ అందరూ కూడా వెళ్ళి ప్రతి చోట సీతమ్మని దాచాడేమో వెతకవలసి ఉంటుంది. యవద్వీపం కనపడుతుంది, అది రత్నముల రాశిగా వాసిగాంచినటువంటి ప్రదేశం. మీరు ఆ యవద్వీపంలో వెతకవలసి ఉంటుంది. తర్వాత సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపము, ఇవి బంగారు, వెండి గనులకు నెలవైనటువంటివి. ఈ ప్రదేశాలన్నీ వెతకాలి. అది దాటితే శిశిరం అనేటటువంటి పర్వతం కనపడుతుంది. ఆ పర్వతం అంతా కూడా మీరు వెతకాలి. అది దాటిన తర్వాత శోణానది కనపడుతుంది. శోణానది చాలా లోతుగా ఉంటుంది, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశమున సిద్ధులు, చారణులు విహరిస్తూ ఉంటారు. మీరు అక్కడ ఉండేటటువంటి రమ్యమైన తటమలలో ఉండేటటువంటి ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మను ఎక్కడైనా ఉంచాడా వెతకాలి. అది కూడా దాటితే ఇచ్చు సముద్రం వస్తుంది. అక్కడ పెనుగాలులకు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటాయి తరంగాలు. ఆ ఇచ్చు సముద్రంలో మహాకాయులైనటువంటి అసురులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోవడానికి ప్రాణుల నీడ పట్టి భక్షిస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఆ ప్రదేశం అంతటా వెతకాలి. అది దాటిన తర్వాత లోహితము అనబడేటటువంటి మధు సముద్రం యొక్క తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగ వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి, అందుకని శాల్మలీ ద్వీపము అంటారు. మీరు ఆ శాల్మలీ ద్వీపంలో ఉన్న బూరుగు చెట్లతో కూడిన ప్రదేశం అంతా వెతకాలి. అది దాటిన తరువాత అక్కడ ఆ శాల్మలీ ద్వీపంలో
అనేకమైనటువంటి గిరిశిఖరములు ఉంటాయి. ఆ గిరిశిఖరములకు మందేహులు అనేటటువంటి రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు ఉదయం వేళలో సూర్య భగవానుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ద్విజులైనటువంటి వారు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే ఆ విడిచిపెట్టబడినటువంటి అర్ఘ్య జలముల యొక్క శక్తి చేత, సూర్యభగవానుని యొక్క శక్తి చేత అక్కడ ఉండేటటువంటి మందేహులన్న రాక్షసులు ఆ సముద్రంలో పడిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు బ్రతికి లేచి మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకుని మళ్ళీ తలకిందులుగా వేలాడుతుంటారు. మీరు ఆ ప్రాంతం అంతా వెతకవలసి ఉంటుంది. ఆ సముద్ర మధ్యంలో వృషభము అనేటటువంటి ఒక పెద్ద పర్వతం ఒకటి ఉంటుంది. తెల్లటి పర్వతం పెక్కు వృక్షములతో శోభిల్లుతూ ఉంటుంది. ఆ వృషభగిరి మీద సుదర్శనము అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప సరోవరం ఉంటుంది. ఆ సరోవరం వెండివలి తెల్లటి కాంతులతో అన్ని దిక్కులా విరాజిల్లుతూ ఉంటుంది. దాన్ని దాటితే క్షీర సముద్రం వస్తుంది. దాన్ని కూడా దాటి కొంచెం దూరం వెడితే మధుర జలములు కలిగినటువంటి మహాసముద్రం వస్తుంది. అందులో ఔర్వుడు అనబడేటటువంటి ఒక మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది. దానికి హయముఖము అని పేరు. అక్కడ జలచరములను ఆ బడబాగ్ని తింటూ ఉంటుంది. అక్కడే దాన్ని దాటి వెడితే ఆ పర్వత శిఖరము మీద మీకు ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్యము కనబడుతుంది. తత్రచంద్ర ప్రతీకాశం పన్నగం ధరణీధరం పద్మపత్ర విశాలాక్షం తతో ద్రక్ష్యధవానరాహ ఆసీనం పర్వతస్యాగ్రే సర్వభూత నమస్కృతం సహస్ర శిరసం దేవం అనంతం నీలవాససం త్రిశిరాః కాంచన కేతు తాళస్తస్య మహాత్మనః స్థాపిత పర్వతస్యాగ్రే విరాజతి సవేదికః. ఆ మధుర జలదికి ఉత్తర భాగమునందు 13 యోజనముల దూరములో ఒక బంగారు పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరమునకు జాతరూపశిలము అని పేరు. దాని మీద సర్పాకృతి కలిగినటువంటి అనంతుడు మహానుభావుడు. ఆయన నల్లటి బట్టలు ధరించినటువంటి వాడై కూర్చుంటాడు. పద్మపత్రముల వలె విశాలమైనటువంటి నయనములు కలిగినటువంటి వాడై ఉంటాడు. ఆయనే ఆదిశేషుడు. ఆదిశేషుడే 1000 పడగలతో ఈ భూమి యొక్క భారాన్ని వహిస్తూ ఉంటాడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ఆయన యొక్క ధ్వజం పెట్టబడి ఉంటుంది. దాని పక్కన ఈ తాళ ధ్వజం పక్కనే ఒక వేదిక ఉంటుంది. ఆ తూర్పు దిశలో ఆ వేదికని దేవతలు నిర్మించారు. మీరు ఆ అనంతుడు ఆదిశేషుణ్ణి దర్శనం చేయండి. అక్కడి నుంచి ముందుకు వెడితే బంగారు పర్వతమైనటువంటి ఉదయాద్రి కనపడుతుంది. ఆ ఉదయాద్రి 100 యోజనముల వరకు విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. బంగారు కాంతులతో ఉంటుంది. దాన్ని కూడా దాటి వెడితే సౌమనసము అనబడేటటువంటి ఒక దృఢమైన బంగారు శిఖరము విరాజిల్లుతూ కనపడుతుంది. ఆ సౌమనస శిఖరము మీద వాలకిల్యులు వైఖానసులు తపస్సు చేస్తూ కనపడతారు. దాన్ని దాటితే సుదర్శన ద్వీపం కనబడుతుంది. ఉదయగిరి నుంచి సౌమనస శిఖరము మీదకి చేరినంతనే ఆ సూర్య భగవానుడు ఆ ద్వీపవాసులందరిలోనూ చైతన్యాన్ని కల్పిస్తాడు. కాబట్టి దానికి సుదర్శన ద్వీపము అని పేరు. అక్కడే బ్రహ్మగారు మొట్టమొదట ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశారు భూమండలానికి. ప్రాక్ అన్న పేరు అందుకొచ్చింది. తూర్పు అన్న పేరు రావడానికి కారణం ఏమిటంటే అక్కడ నుంచే జగత్తుకి భూమికి ఉండేటటువంటి ద్వారం అక్కడుంది. మొట్టమొదటి ద్వారాన్ని బ్రహ్మగారు అక్కడ పెట్టారు. అందుకే ఇప్పటికీ ఏ పూజ చేసినా తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే మనం పూజ చేస్తాం. దేవతలందరూ అట్నుంచే వస్తారు. కాబట్టి ఆ ప్రాక్ దిక్కు అక్కడ ప్రారంభం అవుతుంది. అక్కడ సూర్య భగవానుడి యొక్క మొట్టమొదటి ఉదయించడం కిరణ ప్రసారం ప్రారంభం అవుతుంది. అది దాటి వెడితే కటిక చీకటి, ఇంకక్కడేం ఉండదు. సూర్య భగవానుడు ఉదయించేటటువంటి ప్రాగ్ద్వారం వరకు మాత్రమే నాకు తెలుసు. అక్కడ వరకే వెళ్ళాను. అది దాటి మీరు వెళ్ళలేరు, మనకి కుదరదు. కాబట్టి ఇక్కడ వరకు సీతమ్మ జాడ అంగుళం విడిచిపెట్టకుండా వెతికిరండి. 30 రోజుల లోపల తిరిగి రావాలి. రాకపోతే వధాధ్యుడవుతాడు. కాబట్టి తూర్పు దిక్కుకెళ్లే వానరులు సిద్ధం కండి అన్నాడు. మహానుభావుడు ఎంత భౌగోళిక జ్ఞానమో ఎన్ని చెప్పాడో చెప్పి తూర్పు దిక్కుకెళ్ళేటటువంటి వానరుల్ని సిద్ధం చేశాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరుల్ని పిలిచి మీరు వింధ్యపర్వతం దగ్గర నుంచి ప్రారంభం చెయ్యండి అన్నాడు. దానికి అంగదుణ్ణి నాయకుడిగా పెట్టాడు.
అందులో వెళ్ళవలసినటువంటి వాళ్ళని చాలా గొప్ప గొప్ప యోధుల్ని పెట్టాడు, దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వాళ్ళని. నీలం అగ్నిసుతం చైవ హనుమంతంచ వానరం పితామహ సుతం చైవ జాంబవంతం మహాబలం సుహోత్రంచ శరారించ శరగుల్మం తథైవ చ గజం గవాక్షం గవయం సుషేణం వృషభం తథా మైందంచ ద్విధం చైవ విజయం గంధమాదనం ఉల్కాముఖం అసంగంచ హుతాశన సుతావుభౌ అంగద ప్రముఖాన్ వీరాన్ వీర కపిగణేశ్వర వేగ విక్రమ సంపన్నాన్ సంధి